హాయ్ హలో నమస్తే, నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఏంటి నేను స్టార్టింగ్ వీడియోలోనే చామంతి మొక్కలు చూపిస్తున్నారా? అవునండి, మేమైతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ ఫుడ్ తినడానికి అని చెప్పి ఆగాము. అక్కడ రెస్టారెంట్లో ఈ రకంగా అయితే చామంతి మొక్కలను అయితే పెంచారు. చాలా బాగుంది. నిన్న మొన్న వేశారనుకుంటున్నాను, అందుకే ఇంత ఫ్రెష్గా ఇంత బాగున్నాయి అనమాట పువ్వులు అయితే. ఇంతకీ ఏంటి, ఎక్కడికి వెళ్ళాను అని అనేసుకుంటున్నారా? నేనే చెప్పేస్తానండి, ఎందుకంటే మీరు అలాగా కామెంట్ చేయరు కదా, అందుకే క్వశ్చన్ ఆన్సర్ కూడా నేనే చెప్పేస్తాను. నేనైతే తొలి తిరుపతి అయినా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దివిలి దగ్గర ఉందండి, అక్కడికైతే వెళ్తున్నాము నేను మా అబ్బాయిను. ఇక్కడ చూసారా మొక్కలు పువ్వులు ఎంత బాగున్నాయి. ఇటు జోలికి అప్పుడే మనం వెళ్ళమండి, మీరు కూడా అడగండి, ఎందుకంటే స్టార్టింగ్లోనే ఇక్కడికి వెళ్ళామంటే నాకు అయిపోతుందని చెప్పి. ఇదిగోండి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. ఈ వెంకటేశ్వర స్వామి మహిమ మామూలుగా ఉండదండి, చాలా బాగా అనమాట. కోరుకున్న కోరికలు వెంటనే తీర్చే వెంకటేశ్వర స్వామి అనమాట. దివిలి దగ్గరలో ఉంటుంది. మీరు ఏమైనా కోరుకొని 7 వారాలు ఇక్కడికి వెళ్ళారంటే, యాక్చువల్గా వాడపల్లి కూడా ఇంతే. వాడపల్లి తర్వాత కూడా ఇదొక దివిలి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమిటంటే, మనం ఎంత దూరంలో ఉన్నాం, మనం ఎంత ఉన్నామో, ఎన్ని అడుగులు ఉన్నామో అన్ని అడుగుల్లోనే వెంకటేశ్వర స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారండి. నేను చెప్పడం కాదు, కానీ మీరు ఒక్కసారి వెళ్ళి దర్శించుకున్నారంటే మీకు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే కోనేరండి, కోనేరు పక్క నుంచి మేము వెళ్ళేటప్పటికి కొంచెము ఖాళీగా ఉందన్నమాట. మేమైతే 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. 50, 20s అయితే ఉన్నాయి. ఉచిత దర్శనానికి అయితే తలుపు అయితే వేసేసారు, బయట నుంచి వచ్చేయాలని చెప్పేసి. నేనైతే ఇంకా గర్భగుడిలోకి వెళ్ళడానికి ఉంటుంది కదా అని 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాను. వాడపల్లి కంటే కొంచెం పర్వాలేదండి, కొంచెం దర్శనం అయితే బాగా అయ్యింది. దట్టు రష్గా కూడా లేదు మేము వెళ్ళే టైంకి. గర్భగుడిలోకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు, వెంకటేశ్వర స్వామిని అంత దగ్గరగా దర్శించుకోవడము. మీకు కూడా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒక కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే ఇంకా పూర్తిగా తెలుసుకొని మరీ మీకు నేను వీడియో అనేది చేస్తాను. ఇక్కడ అరౌండ్ మార్నింగ్ అయితే చాలా బాగా పూజలు జరిగినాయి అంట. మేము వెళ్ళే టైంకి అన్నీ అయిపోయినాయి అనమాట. కానీ ఎక్కడా తగ్గలేదండి. మేము వెళ్ళి టైంకి ఒక 5-10 మినిట్స్ అంతే. తర్వాత క్రౌడ్ ఎంత ఎక్కువైందంటే అంత ఎక్కువైందనమాట. చాలామంది వచ్చారండి అక్కడికైతే. ఇంకా ఏంటంటారు, మేమైతే దర్శనం చేసేసుకొని వెంకటేశ్వర స్వామిని ప్రశాంతంగా కూర్చొని అక్కడైతే ప్రసాదం అయితే తిన్నానండి. మా ఓడైతే అప్పటిదాకా అండి కిక్కిసించేసాం కాబట్టి ఆడు కూర్చోబెట్టాను. చాలా ఆడు కూర్చొని మొహం చూసారు ఎలా పెట్టారో. అక్కడి నుంచి గుడి నుంచి బయటకు రాగానే ప్రసాదాలు అయితే ఇక్కడ పెడుతున్నారు. స్పెషలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా బయట వ్యూ అయితే ఇలా ఉంది ఈ రకంగా. ఇక్కడ ప్రసాదం అయితే పులిహార పెడుతున్నారు, లడ్డు అవి కూడా ఉన్నాయండి. ఇంక మేము వెళ్ళే టైంకి అక్కడ అయిపోయినాయి అనమాట. ఇక్కడ బయట నుంచి వ్యూ అనమాట ఇదైతే. లోపల వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళని కొట్టేస్తారేమో పంతులు అని చెప్పి నేనైతే వీడియో అయితే ఆన్ చేయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కన్ఫామ్గా నేనైతే వీడియో తీద్దామని అనుకుంటున్నాను. చూసారా మా వాడు ఎంత చక్కగా ప్రసాదం అయితే తింటున్నాడో. ఆ పక్కనే కూర్చొని ప్రసాదం అయితే తినేసి మేమైతే బయటకైతే వచ్చేసామండి. ఎంత బాగా అయిందంటే దర్శనం ఇంకా మాటల్లో చెప్పలేను. నా 2 కళ్ళు సరిపోలేదండి వెంకటేశ్వర స్వామిని చూడడానికి అయితేనే. ఆ నమో వెంకటేశ్వర స్వామిని చూడడానికి మాకు ఎంత భాగ్యం ఉంటే వెళ్ళాము అనేది మాత్రం నేను చెప్పలేకపోతున్నాను. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము ఇంటికి రావడానికి 1.5 అవర్ అండ్ 2 అవర్స్ దగ్గర పట్టింది. ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి. ఇదిగోండి ఫైనల్లీ నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాను. మొక్కలు కొనేసాను. నాకు మొక్కలు పిచ్చండి బాబా, వేయడం అవి చచ్చిపోవడం ఇంతే. ఇంక పని అంతే. ఇంక వీడియో బాయ్.